హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయిన ఐడి ద ఫేక్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా మంచి మూవీ, కంటెంట్ ఉన్న మూవీ. డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు ఇలాంటివన్నీ వైరల్ అవుతూ ఉంటాయి కదా, అలాంటి ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఈ మూవీని తీశారు. సర్వసాధారణమైన ఒక భార్య భర్త, ఒకరోజు భర్త భార్య నేకెడ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూస్తాడు. ఆ రోజు రాత్రి అతను ఆ ఫోటోను చూసిన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదురయ్యాయి, ప్రెగ్నెంట్ గా ఉన్న భార్యకి ఈ విషయం తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో అని ఏమేం చేశాడు, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్ గా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. వినోద్ అండ్ గౌరీ అనే ఇద్దరు భార్య భర్తలు. వీళ్ళే ఈ మూవీలో హీరో హీరోయిన్లు. పెళ్ళై 3 సంవత్సరాలు అయినప్పటికీ వీళ్ళకి ఇంకా పిల్లలు పుట్టట్లేదు. ఇప్పుడు కూడా ఒక డాక్టర్ దగ్గరికి వస్తారు వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవడానికి. ఈసారి ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది, నేను చెప్పినట్టు చేయనని కొన్ని మెడిసిన్స్ రాసిచ్చి దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోమంటుంది. హాస్పిటల్ నుంచి గౌరీని ఇంటికి తీసుకెళ్లి వదిలి ఆఫీస్కి వెళ్తాడు వినోద్. వినోద్ ఒక డెలివరీ కంపెనీలో వర్క్ చేస్తుంటాడు, అతనే మేనేజర్ అనమాట. ఇదిగో ఇప్పుడు వినోద్ తో మాట్లాడుతున్నారు కదా, ఇతను బెస్ట్ ఫ్రెండ్ వినోద్ కి. పై అపార్ట్మెంట్ లోనే ఉంటాడు. ఈమె పేరు నిమ్మి. ఆడవాళ్ళు ప్రజెంట్ సొసైటీలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటుంది యూట్యూబ్ లో. చాలా పాపులర్. రోజు ఆఫీస్కి వెళ్ళి తిరిగి రాగానే గౌరీతో కొంతసేపు టైం స్పెండ్ చేయడం, ఫ్రెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఫైనల్లీ మందు తాగి చిల్ అయిపోయి నిద్రపోవడం. ఇదే అతని డైలీ రొటీన్ వినోద్ కి. గౌరీ ఇంట్లోనే హౌస్ వైఫ్ గా ఉంటుంది, ఇంట్లో వంట చేస్తూ ఇంటి పనులన్నీ చేస్తూ. ఫైనలీ ఒక వారం రోజుల తర్వాత డాక్టర్ మళ్ళీ కన్సల్టేషన్కి రమ్మందని చెప్పి వెళ్ళి ప్రెగ్నెన్సీ చెక్ చేసుకుంటే తను ప్రెగ్నెంట్ అని పాజిటివ్ వస్తుంది. దీంతో గౌరీకి వినోద్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెంట్ అయిందని. ఆ ఎక్సైట్మెంట్తో ఇద్దరూ కలిసి వెళ్ళి చిన్నపిల్లల బొమ్మలు షాపింగ్ చేయడం, పాపకి ఏ పేరు పెడదామని డిస్కస్ చేస్తూ ఉంటారు. హ్యాపీగా ఉంటారు. మనం ఒక కొత్త ఇల్లు తీసుకోవాలి మన కోసం, మన పాప కోసం అని అంటే మరి డబ్బులు ఎలా అని ఇద్దరు కలిసి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి గౌరీని పనికి వెళ్ళమంటాడు ఆఫీస్కి. అట్లీస్ట్ ఒక 3 months అయినా సిచ్యువేషన్స్ అర్థం చేసుకుని గౌరీ కూడా ఆఫీస్కి వెళ్తుంది. ఆ తర్వాత ఒక రోజు ఆఫీస్లో వినోద్ దగ్గరికి వర్క్ చేసే ఒక అతను వచ్చి, సార్ మిమ్మల్ని మీ వైఫ్ని 2-3 సార్లు బయట చూశాను, నేను ఈ ఫోటో మీకు చూపించాలనుకుంటున్నానని ఒక ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటోలో గౌరీ నేకెడ్గా ఉంటుంది. ఇది చూసి వినోద్కి ఏం చేయాలో అర్థం కాదు. వాట్సాప్ గ్రూప్లో ఈ పోస్ట్ వైరల్ అవుతుందని తెలియగానే ఆ పోస్ట్ని చూసి ఆఫీస్లో నుంచి ఇంటికి వెళ్ళి ఈ విషయం గౌరీకి తెలియకుండా ఎలాగైనా మేనేజ్ చేయాలని ఆ పోస్ట్ గురించి ఆలోచిస్తూ ఎవరు పెట్టారో తెలుసుకోవాలని మళ్ళీ అతనికి ఫోన్ చేసి, వాట్సాప్ గ్రూప్లో నన్ను కూడా యాడ్ చేస్తావా, ఎవరు పోస్ట్ చేస్తారో తెలుసుకున్నానంటే, సార్ అదంత ఈజీగా యాడ్ అవ్వడానికి కుదరదు, అడ్మిన్ మనల్ని యాడ్ చేయాలి, టెలిగ్రామ్లో ఒక లింక్ ఉంది, ఆ లింక్ పంపిస్తాను, ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి అని చెప్పగానే లింక్ ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతాడు. ఆ పోస్ట్ పెట్టిన అతనికి కాల్ చేస్తే కాల్ కలవట్లేదు. ఆ తర్వాత ఆఫీస్ కంప్లీట్ చేసుకొని గౌరీ ఇంటికి వస్తుంది. గౌరీ ఇంటికి రాగానే గౌరీని చూస్తూ ఉంటే వినోద్కి ఆ పోస్ట్ కింద ఉన్న కమెంట్స్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి. అందరూ అడల్ట్ వేలో పోస్టులు చేస్తుంటారు. గౌరీ డ్రెస్ గురించి, తన ఒంటి శరీర భాగాల గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ ఇదంతా మైండ్ లో తిరుగుతూ చాలా డిస్టర్బ్డ్ గా ఉంటాడు. ఈ విషయం ఎవరికి చెప్పాలో తెలియక అతని బెస్ట్ ఫ్రెండ్ కి ఈ విషయాన్ని చెప్పి ఫోటో చూపించి, ఎలాగైనా వీడిని మనం పట్టుకోవాలంటే వినోద్ ఫ్రెండ్, నాకు సైబర్ క్రైమ్ వాళ్ళు నా ఫ్రెండ్సే ఉన్నారు డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా వీళ్ళని పట్టుకుంటారు, ఈ పోస్ట్ని డిలీట్ చేయిస్తారు అని చెప్పి, ఏం కంగారు పడకు, అసలే గౌరీ ప్రెగ్నెంట్ గా ఉంది, ఈ విషయం తనకి చెప్పొద్దు అని చెప్తాడు. నెక్స్ట్ డే ఆఫీస్ కి వినోద్ గౌరీ వీళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే వినోద్ సరిగ్గా గౌరీతో మాట్లాడు. దాంతో గౌరీ, ఏంటంటే మీరు గత 2 రోజులుగా నాతో సరిగా మాట్లాడట్లేదు, చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నారు, ఏదైనా ప్రాబ్లమా, ప్రతి దానికి అంతలా సీరియస్ అవుతూ కోప్పడుతున్నారా అంటే, అలా ఏం లేదని గౌరీని వాళ్ళ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వీళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వినోద్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఆ పోస్ట్ ఎవరు పెట్టాడో, ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరో నేను తెలుసుకున్నాను, వాడి పేరు అనీష్ అని చెప్తాడు. దాంతో ఎలాగైనా అనీష్ని చూడాలని డెలివరీ బాయ్ లాగా డ్రెస్అప్ అయ్యి అనీష్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే నేనేం ఫుడ్ ఆర్డర్ చేయలేదా అంటే, లోపల తీసుకెళ్ళి నేను ఈ ఫోటో గురించి మాట్లాడడానికి వచ్చానని అనీష్ని కొడతాడు. సార్ కొట్టకండి, నాకంటూ కొన్ని వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, అందులో చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, అందువల్ల ఈ గ్రూప్ యాక్టివ్గా ఉంటేనే నా బిజినెస్ సాగుతుంది, నాకు ఈ ఫోటో
ఫోటో ఒక పేజ్ నుంచి దొరికింది, అందువల్లనే ఈ పోస్ట్ వేశాను అంతే సార్, నాకు అంతకుమించి ఇంకేం తెలియదు. ఆ ఫోటో నేను ఇంకో పేజ్ నుంచి కలెక్ట్ చేశాను అని చెప్తాడు. సర్లే ఆ పేజ్ ఎక్కడ దొరికిందనంటే ఆ పేజ్ డీటెయిల్స్ కనుక్కొని మెసేజ్ చేస్తానని చెప్తాడు. ఆ తర్వాత వినోద్ ఇంటికి వెళ్తే గౌరీ వినోద్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది తినకుండా. ఏంటండి రండి తిందామంటే నేను ఆల్రెడీ తినేసి వచ్చేసాను అని చెప్తాడు. దాంతో గౌరీ కోపంతో కొంచెం బాధతో తనే తిని వెళ్ళి పడుకుంటుంది చాలా సాడ్గా. గౌరీ పడుకున్న తర్వాత వినోద్ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ పేజ్ గురించి డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత ఆ పేజ్ ఓపెన్ చేసి చూస్తే అందులో చాలా మంది అమ్మాయిల ఫోటోలు ఉంటాయి. వినోద్ ఫ్రెండ్కి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక అతను తెలిసింటాడు. అతన్ని కలిసి ఈ విషయం చెప్తే ఇది చాలా నార్మల్ అయిపోయింది, ఈ రోజుల్లో చాలా పెద్ద నెట్వర్క్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ వాట్సాప్ గ్రూప్ని పేజ్ని డిలీట్ చేయించవచ్చు, కానీ రేపు పొద్దున్న ఇంకో పేజ్ క్రియేట్ చేసుకుంటాడు, ఇంకో వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకోగలుగుతాడు, దాంట్లో ఫొటోస్ పెడతాడు. ఇలాగే మీ ప్లాట్లో కూడా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఫొటోస్ బయటికి రావడం వల్ల, అది కూడా మార్ఫింగ్ ఫొటోసే, ట్రై చేద్దాం వీళ్ళని పట్టుకోవడానికి అని చెప్తాడు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్తే గౌరీ ఆల్రెడీ పడుకుని ఉంటుంది. గౌరీ పక్కనే పడుకున్నట్టు యాక్ట్ చేసి వినోద్ వెళ్ళి మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ గ్రూప్ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుంటాడు. గర్ల్స్ కి సంబంధించి బిజినెస్ జరుగుతుంది అందులో. ఒక అన్నోన్ పర్సన్ గా వినోద్ నాకు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి కావాలి, ఒక రోజు రాత్రికి అని అంటే 10,000 కావాలని అకౌంట్ నంబర్ పంపిస్తారు. అది అకౌంట్ లో డబ్బులు లేదు, డైరెక్ట్ గా క్యాష్ ఇస్తాను, ఎక్కడికి రమ్మంటారంటే ఒక అడ్రస్ చెప్పి ఆ అడ్రస్ కి రమ్మంటారు. వినోద్ ఇంకా వెంటనే ఆ అడ్రస్ కి వెళ్తే ముసలాయన ఉంటాడు. మీరు చెప్తున్న వ్యక్తి ఇక్కడ లేదు బాబు అని పంపించిన తర్వాత ఒక పర్సన్ వచ్చి వినోద్ని రూమ్ లోపలికి తీసుకెళ్ళి మీరెవరో కనుక్కోవడానికి నేను అలా ఫేక్ అడ్రస్ చెప్పాను, ఒకవేళ పోలీసులు అయి ఉంటే నా పరిస్థితి ఏంటి చెప్పండి, మీకు ఏ అమ్మాయి కావాలంటే నేను ఫోటోలో చూపించాను కదా ఆ అమ్మాయి కావాలని 10,000 ఇస్తాడు. సార్ అదంతా డమ్మీ పీస్ సార్, ఇంకో అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి అని ఫొటోస్ చూపించే నీ అబ్బా అది నా పెళ్ళాంబ్రా అని అతన్ని చితక్కొట్టి దీని వెనకాల ఎవరున్నారా, ఎవరు ఇదంతా చేస్తున్నారంటే సార్ ఈ పేజ్ని చూపించి కస్టమర్ని ఏర్పాటు చేయడమే సార్ నాకు పని, నాకు పైన కూడా మనుషులు ఉన్నారు, డబ్బులు ఇచ్చి ఆ పేజ్ని కొంటున్నారు అని చెప్తాడు. ఈ ఫొటోస్ కూడా ఆ పేజెస్ నుంచి వచ్చిందేనే. దీని వెనకాల ఎవరున్నారని ఇంకొంచెం గట్టిగా అడిగితే హరీష్క అనే పేరు చెప్తాడు. ఆ తర్వాత ఈ హరీష్క ఎవరు, వీళ్ళని పట్టుకోవాలని కంగారుగా ఇంటికి వెళ్తే గౌరీ మీకేమైంది, కొన్ని రోజుల నుంచి నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, కనీసం నన్ను ముట్టుకోవట్లేదు, ప్రాబ్లం అంతా ఈ ఫోటో వల్లేనే కదా అని ఆ ఫోటో చూపిస్తే వినోద్ షాక్ అవుతాడు. ఏంటి మీకు తెలిసిపోయిందా? గౌరీకి ఈ విషయం ఎలా తెలుసుందంటే గౌరీ ఆఫీస్లో వర్క్ చేస్తుంటే ఆఫీస్లో కొంతమంది ఈ ఫోటోని చూపించి గౌరీ ఏంటమ్మా ఇదని అడిగింటారు. దాంతో గౌరీ ఆ ఫోటోని చూడగానే అవమానంగా ఫీల్ అయ్యి ఆఫీస్ నుంచి అప్పటికప్పుడే లేచి వచ్చేస్తుంది. ఇది అందరికీ తెలుసు, ఒక ఫేక్ పోస్ట్ అని మార్ఫింగ్ చేసి ఈ ఫోటోని క్రియేట్ చేశారు, ఎడిటింగ్ అని నువ్వెందుకు నమ్మట్లేదు, ప్లీజ్ మనకు పుట్టబోయే బేబీ మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, దీని గురించి ఊరికే నువ్వు మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నావు, దీని వెనకాల పడొద్దని. గౌరీ ఏం పర్లేదు వాళ్ళ పాపాన వాళ్ళు పోతారులే అని చాలా ఏడుస్తుంది. సరే ఇక నుంచి దీని వెనకాల నేను పోన్లే అని పైకి వినోద్ చెప్పినప్పటికీ బ్రెయిన్లో ఇదే తిరుగుతూ ఉంటుంది. అప్పటి నుంచి వీళ్ళు పీస్ఫుల్గా జీవితాన్ని గడపలేకపోతారు. ఒకరోజు జనరల్ స్టోర్లో పనిచేసే ఒక అతను గౌరీని చూసి అక్క ఈ ఫోటోలో ఉన్నది మీరే కదా అని అడిగితే నీకు కొంచెమైనా బుద్ధి ఉందా, ఇలా నాకు ఈ ఫోటో చూపించొచ్చా అని అతని మీద గట్టిగా అరిస్తే నెక్స్ట్ డే వినోద్ అక్కడికి వెళ్ళి అతను కొడతాడు. జనరల్ స్టోర్లో పనిచేసే అతను వినోద్ కొట్టినందుకు పగబట్టేసి ఎలాగైనా వీళ్ళ అంతు చూడాలి, గౌరీ ఏమో పెద్ద పతివ్రతలా పోజ్ కొడుతుంది, భర్త వచ్చి నన్ను కొట్టాడు, నేను దీన్ని సీరియస్గా తీసుకున్నానని ఒక వీడియో రికార్డ్ చేసి ఫేస్బుక్లో పెడతాడు. ఈ మీద ఒక పోస్ట్ వైరల్ అవుతుందని. ఈ విషయం తెలుసుకున్న వినోద్ అతని ఫ్రెండ్ ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకొని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. పారిపోతున్న అతన్ని పట్టుకొని దీని వెనకాల సినిమా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలుసుకుంటాడు. ఆ తర్వాత సినిమా వాళ్ళ దగ్గరికి ఆడిషన్స్కి వెళ్ళేలాగా వాళ్ళ అపార్ట్మెంట్లోనే నిమ్మి అనే ఒక యూట్యూబర్ ఉంటుంది కదా, అందంగా ఉంటుంది చూడడానికి కూడా, నిమ్మిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. నిమ్మి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటే నిమ్మితో తప్పుగా ప్రవర్తించడానికి ట్రై చేస్తారు. అదే టైంలోనే వినోద్ అండ్ మిగతా వాళ్ళు వెళ్ళి పోలీసులతో సహా వాళ్ళని పట్టుకొని మీరే కదా ఈ ఫోటోలన్నీ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతుందని అంటే, టీను అనే ఒక అబ్బాయి ఇలా అమ్మాయిల ఫోటోలను పంపిస్తూ ఉంటాడని వీడియో కాల్ చేసి చూపిస్తాడు అతన్ని. ఇది చూసిన తర్వాత వినోద్ అండ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వీటన్నిటికీ అసలు కారణమైన మార్ఫింగ్ చేసి అన్ని పేజెస్లోనూ పెడుతున్న
వెళ్తున్న టీనుని పట్టుకోవాలని చెప్పి టీనుని వెతుకుతారు. ఈ లోపే ఈ టీను ఏం చేస్తాడంటే కొంతమంది క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేజ్ గురించి చెప్పి, ఈ పేజ్ లో ఉన్న వాళ్ళందరూ ఊరికే చూసి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం కాదు, దాదాపు 10,000 మంది ఉన్నారు. అమ్మాయిల బిజినెస్ చేయాలంటే మీకు ఈ పేజీలు చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. ఇందులో ఉన్న వాళ్ళు మీకు ఉపయోగపడతారు. ఎలాంటి ప్రమోషన్ లేకపోయినా ఈ పేజ్ లో ఉన్న వాళ్ళు మనం పెట్టే పోస్టుల ద్వారా, పెట్టే ఫోటోల ద్వారా అమ్మాయిల కోసం ఖచ్చితంగా మనల్ని వెతుకుతూ ఉంటారు. మనం దాన్ని క్యాష్ చేసుకోవచ్చు. ఈ పేజెస్ ని ఎప్పటికప్పుడు యాక్టివ్ లో ఉంచడానికి ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉండాలి. 10,000 మంది ఉన్నాయి ఒక్క పేజ్ లో. మెయింటెనెన్స్ ఛార్జే 1 lakh పడుతుంది. మనం ఆన్ టైంలో ఈ పేజెస్ లో స్టోరీలు, పోస్టులని అప్డేట్ చేయడానికి 1 year గాను ఈ డబ్బులు నాకు కావాలి అని డబ్బులు తీసుకుంటాడు వాళ్ళ దగ్గర ఈ పేజెస్ అమ్మేసి. సడన్ గా టీను వాళ్ళ నాన్న టీను ఫోన్ చేసి, అర్జెంటుగా ఇంటికి వస్తావా, నాకు ఆరోగ్యం బాగాలేదు, నువ్వు రాకపోతే నేను ఇక్కడ చచ్చిపోయేలా ఉన్నానని చెప్పడంతో టీను వాళ్ళ నాన్నని చూడడానికి ఇంటికి వెళ్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ నాన్నగారి పక్కన వినోద్ కూడా ఉంటాడు. వినోద్ ఇంతకు ముందే టీను వాళ్ళ నాన్నని కలిసి, మీ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలని వచ్చాను, ఒకసారి వాడు మా ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చాడు, నేను ఇక్కడ ఉన్నానని చెప్పకండి, ఏదైనా వేరే రీజన్ చెప్పి ఖచ్చితంగా ఇక్కడికి పిలిపించండి, నేను వాడికి ఉద్యోగం ఇస్తానని చెప్పడంతో టీను వాళ్ళ నాన్న కొడుకుకు ఉద్యోగం వస్తుందని గాలి తిరుగుతున్నాడని, ఆరోగ్యం బాగాలేదని టీనుని అక్కడ పిలిపించుంటాడు. టీను అక్కడికి వచ్చిన తర్వాత వినోద్ టీనుతో, నీతో కొంచెం మాట్లాడాలి, మీ నాన్నగారిని బయటికి పంపించని, ఇప్పుడు నాతో పాటు నువ్వు రావాలనంటే టీను నేనెందుకు రావాలి, నేను రానని చెప్తాడు. నువ్వు రావని తెలుసు, అందుకనే నీకోసం ఒకరు ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళెవరో నువ్వే చూడని టీను గర్ల్ ఫ్రెండ్ ఫోటో చూపించి, ఇప్పుడు మా కస్టడీలో ఉంది నీ గర్ల్ ఫ్రెండ్, నీ గర్ల్ ఫ్రెండ్కి ఏం కాకుండా ఉండాలంటే నువ్వు నాతో పాటు రావాలని టీనుని బెదిరించి వాళ్ళ నాన్నగారిని కూడా ఒప్పించి అతనితో పాటు తీసుకెళ్తాడు. టీను అతని గర్ల్ ఫ్రెండ్కి ఏదైనా అవుతుంది అన్న భయంతో బైక్ లో ఎక్కి వినోద్తో పాటు వెళ్తూ ఉంటే వినోద్ని ఏదైనా చేసి తప్పించుకొని వెళ్దామంటే టీనుకి ఆప్షన్ లేదు, ఎందుకంటే టీను గర్ల్ ఫ్రెండ్ వీళ్ళ దగ్గరే ఉంది. ఇక్కడ రివీల్ అయ్యే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే టీను వాళ్ళ నాన్నకి జరిగిందంతా వినోద్ చెప్పేసి ఉంటాడు. ఈ విధంగా నీ కొడుకు డబ్బుల కోసం ఆ అమ్మాయిల ఫోటోల్ని మాఫింగ్ చేసి ఫోటోల్ని కలెక్ట్ చేసి మరి పేజెస్ని క్రియేట్ చేసి అమ్మేస్తున్నాడు. ఇప్పుడు నాతో పాటు మీ వాడిని మీరు పంపించలేదు అనుకో, పోలీసులు రావాల్సి వస్తుందని టీను వాళ్ళ నాన్నతో చెప్పి టీనుని తీసుకొచ్చింటాడు. వినోద్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి టీనుని వినోద్ని కారులో తీసుకెళ్తూ టీనుని మందు తాగమని చెప్పి మందు తాగించి, సర్లే సిగరెట్ తాగాలి కదా, ఇప్పుడు బయటకు వెళ్ళి సిగరెట్ తీసుకురారా షాప్లోని, కారు ఆపి బట్టలు లేకుండా బయట నడవమంటారు. టీను కూడా వేరే ఆప్షన్ లేక ఒంటి మీద బట్టలు లేకుండా బయట నడుస్తాడు. ఇదంతా పబ్లిక్ చూసి అదోలా చూస్తుంటారు. టీనుకి చాలా అవమానం వేస్తుంది. తిరిగి కారులో కూర్చోమని, ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావో, నువ్వు మాఫింగ్ చేసిన అమ్మాయిలు కూడా నీకంటే 100 రెట్లు ఎక్కువ ఫీల్ అయింటారా, పదా ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో కూడా ఇలాగే ఫోటోలు తీసి మార్పింగ్ చేయకుండా అప్లోడ్ చేద్దులే అని తన గర్ల్ ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్తారు. టీను అక్కడికి వెళ్ళిన తర్వాత టీను గర్ల్ ఫ్రెండ్ టీనును కొట్టి, నువ్వు ఇలాంటి వాడు అని నేను అస్సలు అనుకోలేదు, నాకు ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని ఈ పని చేసి సంపాదించిన డబ్బులతో కొన్నావా అని అతన్ని అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో టీను కోపం వచ్చి వినోద్ దగ్గర గొడవ పడతాడు. ఇప్పటికైనా నీకు సంతోషమేనరా అని, నా సంతోషం ఇది కాదు, కొంచెం ఆగురా అని గౌరీని అక్కడికి పిలిపించి టీనుని కొట్టమంటుంది. గౌరీ టీనుని ఎమోషనల్ అయ్యి గట్టిగా చెంప మీద కొడుతుంది. ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది, నడి రోడ్డు మీద నగ్నంగా తిరిగాడు, చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు గౌరీ వచ్చి టీనుని కొట్టింది. ఇదంతా టీనుని డబ్బుల కోసం అతను ఎంత పెద్ద తప్పు చేశాడో అనేది అర్థమయ్యేలా చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి 2 చేతులు పట్టుకొని గౌరీ వినోద్ హ్యాపీగా వస్తారు. కొద్ది రోజుల్లో వీళ్ళకి ఒక బేబీ కూడా పుడుతుంది. ఇంతటితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటికైనా మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.